ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారు అనుకుంటాను ఫ్రెండ్స్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చెప్పే కన్నా మీరే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో కూర్చొని మొన్న మా ఊరి తిరునాళ్ళకి వెళ్తే అక్కడ తిరునాళ్ళలో తీసుకున్నారు ఫ్రెండ్స్. ఈ బొమ్మలు మినీ కిచెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ మొత్తం తీసుకొని ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా నేను ఈరోజు జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేటప్పుడు కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా చిన్న ఒక వీడియో చేశాను. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెండ్స్ నేను జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి లంచ్ చేసి కూర్చున్నాను. కూర్చుంటే మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్, ఈ హాలిడేస్లో మా పిల్లలు ఇంకా ఇంటికాడే ఉండి చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటున్నారు. గేమ్స్ ఆడుకుంటుంది, చూద్దామండి. ఏం చేస్తున్నావు? గురిగిళ్ళ గేమ్స్, అది గేమ్సా? స్టవ్ అది? ఏం స్టవ్? ఏం చేస్తున్నావు? చిప్సా తీసుకొచ్చా అదే స్టవ్ మీద చేస్తున్నావా? స్టవ్ మీద చేస్తున్నావా? ఇది బాగున్నాయి కదా కుర్చీ. ఇది ఏంది? డైనింగ్ టేబులా? ఇక్కడ కూర్చొని తింటారా? బాగుంది ఇది. డైనింగ్ టేబుల్ అంట ఫ్రెండ్స్. ఈ డైనింగ్ టేబుల్ కుర్చీ అంట, ఇక్కడ కూర్చొని తింటారంట. మీకు సమ్మర్ హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు స్కూల్కి? 50. ఏం 50 డేస్ ఇచ్చారు. 50 డేస్ ఇచ్చారా? జూన్ 12కా? చాలా రోజులు ఇచ్చారుగా ఫ్రెండ్స్. మా పిల్లల స్కూల్కి సమ్మర్ హాలిడేస్ 50 డేస్ ఇచ్చారంట ఫ్రెండ్స్. 50 డేస్ అంటే ఇది జూన్ 24. జూన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 24, మళ్ళీ జూన్ 12 దాకా ఇచ్చారంట సెలవులు. ఇలాగా మా అమ్మ ఇంట్లో గొడవ చేస్తారు. ఇది బాగున్నాయి, అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ స్పూన్ దీంట్లో ఏం వేస్తారు? ఇది అట్లా కదా అయినా కింద పడింది అది. నాకే, నేను తింటూ ఉంటా. కింద పడ్డాయి, కింద పడుతున్నాయి. డైనింగ్ టేబుల్ మీద సరిగా నించో అట్లా తినదా ఫ్రెండ్స్. మా అమ్మాయి చిప్స్ చేసింది. స్టవ్ అంట, స్టవ్ మీద చిప్స్ చేసింది. చాలుగా నాకు. ఫ్రెండ్స్, ఇప్పుడే మా చిన్న అమ్మాయి కూడా వచ్చింది ఆడుకోవటానికి. అక్కయ్య చిప్స్ చేసింది, తిను బాగున్నాయి. నేను తిన్నాను ఇప్పుడే. అవి వాటర్ తాగడానికి, నీళ్లు తాగడానికి. స్పూన్ అబ్బా మొత్తం కదిలిస్తావు.
స్పూన్ అమ్మ, అది బాగుండేది. అది క్యారెట్, ఇది చెప్తా ఫ్రెండ్స్. దీంట్లో క్యారెట్, బీట్రూట్ మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి జ్యూస్ లాగా చేసుకుంటారు అన్నమాట. అంతేనా? ఈ సైకిల్ ఎవరిది? నీదే అక్కదా? అక్కదే అంటమ్మా, నీది కాదు. నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి? 50కి 50కి 47 వచ్చి ఉంటాయి. నువ్వు 84 అని అనగాకు. 100కి 84 వచ్చి ఉంటాయి. 50కి అలా వస్తాయి. 50కి 84 వస్తాయమ్మా. 50కి 84 అంట. అమ్మాయి అబద్ధం చెప్తుంది. 48 వస్తూ ఉంటాయి.